నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ ఒక మంచి హెల్దీ టేస్టీ రైస్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది మన అందరి ఫేవరెట్ టేస్టీ పుదీనా రైస్ రెసిపీ. అదే అండి, మింట్ రైస్ రెసిపీ అనమాట. ఎంత టేస్టీగా కమ్మగా ఉంటుందో ఇది. పిల్లలకు లంచ్ బాక్స్లోకి కాదండి, మనకు ఎప్పుడైనా కమ్మగా ఏదైనా తినాలనిపించినప్పుడన్నా ఇలా నిమిషాల్లో పుదీనా రైస్ని చేసుకొని తినేసేయచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టదు, అలాగే త్వరగా కూడా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ యట్ టేస్టీ రెసిపీ అనమాట. ఇది ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ చూపించేస్తాను కదండి. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోకి ఒక గుప్పెడంతా పుదీనా ఆకులను నేను ఇక్కడ తీసుకున్నాను. ఇలా పుదీనా ఆకుల్లోకి నేను ఇక్కడ కారంకి సరిపడా పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చిని ఇలా విరుచుకొని తీసుకున్నాను. మీరు మీ కారంకి తగ్గట్టు మీరు పచ్చిమిర్చిని తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం అల్లం ముక్క కూడా వేసుకున్నాను. ఇందులోకి కొన్ని వాటర్ వేసుకుని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మంచిగా ఇక్కడ పేస్ట్ లాగా చేసుకొని తీసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకున్నాక దీన్ని మనం పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ ఏంటో చూసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఆయిల్ కొంచెం వేడాక ఒక 1 స్పూన్ అంతా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కాస్త వేగాక ఇందులోకి కొంచెం నేను ఇక్కడ మినపప్పు వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే శనగపప్పు అయినా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ కొన్ని కాజు ముక్కల్ని వేసుకుంటున్నాను. కాజు ముక్కలు వేయడం వల్ల మనం తింటూ ఉన్నప్పుడు ఆ కాజు ముక్కలు పంటికి తలుగుతూ అసలు చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా. కాజు ప్లేస్లో మీరు పల్లీలైనా కూడా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని నేను ఇక్కడ ఎండుమిర్చి వేస్తున్నాను. ఒక 2 ఎండుమిర్చిని ఇలా విరుచుకొని వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాక బాగా కలిపేసుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా పుదీనా పేస్ట్ వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇందులో మనం వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ అలాగే పుదీనాలోని పచ్చిదనం, పచ్చిమిర్చి అదంతా కూడా పచ్చి వేసుకున్నాం కాబట్టి అదంతా కూడా బాగా మగ్గేంత వరకు బాగా మనం మగ్గించుకోవాలి. ఇందులోకి నేను ఇక్కడ ఏం వేయట్లేదండి, సింపుల్గా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఏం వేయనక్కర్లేదు. అసలు ఎంత ఈజీ రెసిపీ, చూసారు కదా మీరు కూడా. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పుదీనా మిశ్రమం అంతా కూడా మంచిగా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి. దీనికి మనకు ఒక 5 నుండి 7 నిమిషాల సేపు టైం పడుతుంది. లాస్ట్కి మన పుదీనా పేస్ట్ అంతా కూడా ఈ విధంగా మారుతుంది, మంచిగా మగ్గిపోయి ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అయిపోయి ఇలా మనకు మారుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా ఇలా కలిపేసుకున్నాక వండుకున్న రైస్ని నేను ఇక్కడ ఒక 1 ప్లేట్ అంతా వేసుకుంటున్నాను. ఇలా మనము బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా మనం రెగ్యులర్గా చేసుకునే రైస్ అయినా కూడా ఇందులోకి వేసేసుకొని మంచిగా ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకుంటే టేస్టీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుంది. చక్కగా ఈ పేస్ట్ అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని ఒక్క 2 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో దీన్ని మనము ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఆ రైస్కి అంతా కూడా పుదీనా ఫ్లేవర్స్ పట్టేసి చాలా యమ్మీగా టేస్టీగా హెల్దీగా మనకు కొంచెం సేపట్లోనే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.